7 బెస్ట్ తెలుగు డబ్బుడు హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ టు యాడ్ యువర్ వాచ్ లిస్ట్. మనం ఎన్ని జానర్స్ సినిమాలు చూసినా సస్పెన్స్ థ్రిల్లర్ అనే మూవీస్ కి ఒక సెపరేట్ ప్లేసే ఉంటది. డ్రామా అంటే అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు కానీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే నచ్చనోడే ఉండడు. నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు కూడా అందరూ సస్పెన్స్ థ్రిల్లరే అడిగారు. ఎక్కువ మంది ఆడియన్స్ ప్రిఫర్ చేసేది థ్రిల్లర్సే కాబట్టి అవే రికమెండ్ చేస్తున్నాం. మళ్ళీ అందరూ చూసేసిన సినిమాలే చెప్తే ఏం బాగుంటుంది. అందుకే మీరు చూడని బెస్ట్ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో మీ ముందుకు వచ్చా. ఇవి సాదా సీదా సినిమాలు అయితే అసలు కావు. మనం ఒక సినిమా లవర్ అయి ఉండి ఇవి చూడకపోతే వేస్ట్. ప్రతి మూవీ లవర్ ఇవి తప్పకుండా చూడాల్సిన సినిమాలు. అందుకే యాడ్ యువర్ వాచ్ లిస్ట్ అని పెట్టా. ఇందులో ఉన్న ఒక్కొక్క మూవీస్ మిమ్మల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎడ్జాదో సీట్ కూర్చోబెడుతుంది. మధ్య మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తూ మళ్ళీ క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ పడుతూ ఫుల్ థ్రిల్ చేస్తుంది. ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ కొన్ని తెలుగులో ఉన్నాయి, కొన్ని అదర్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. సో భయ్య మన ఛానల్ రీసెంట్ గానే స్టార్ట్ చేసాం కాబట్టి ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సజెషన్ అండ్ రికమెండేషన్ వీడియోస్ ఇకపై వస్తూనే ఉంటాయి. మీకు ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ భయ్యా, మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అందులో మీకు తెలియని ఎన్నెన్నో మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్లో సజెస్ట్ చేయడం జరుగుతుంది. మంచి మంచి మూవీస్ ఆడియన్స్ అస్సలు మిస్ అవ్వకూడదనే మా ఈ ప్రయత్నం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే ఫాలో కండి. నెంబర్ 7 ఆర్ఫన్. ఈ మూవీ 2009లో వచ్చింది. ఇది ఒక హర్రర్ మిస్టరీ థ్రిల్లర్. ఒక మ్యారేజ్ కపుల్ తన బేబీ మిస్క్యారేజ్ అయ్యి కడుపులోనే చనిపోవడం వల్ల ఎస్తర్ అనే అమ్మాయిని ఆర్ఫనేజ్ నుంచి అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటది. ఒక సైకోలా అన్నమాట. అయితే వాళ్ళ మదర్ కి ఆమె మీద డౌట్ వస్తుంది. అడాప్ట్ చేసుకున్న మదర్ ఆమె గురించి తెలుసుకుందామని ఆర్ఫనేజ్ కి ఫోన్ చేసి అడిగితే ఆమె అడ్రస్ గిడ్రస్ ఏం ఉండదన్నమాట. ఇలా కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో అన్యూజువల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనే దాని చుట్టూ మూవీ ఉంటది. ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఎస్తర్ క్యారెక్టరే. భలే ఉంటది ఆమె క్యారెక్టర్ అయితే. ఆ లిటిల్ అడల్ట్ ఏజ్ లోనే ఫుల్ మెచ్యూరిటీగా మాట్లాడుతూ ఉంటది. జానర్ ఏమో హర్రర్ ఉంది కానీ ఇది మాత్రం హర్రర్ మూవీ అసలే కాదు. కానీ చూస్తున్నంత సేపు హర్రర్ టైప్ లోనే అనిపిస్తుంటది. అంత వైలెంట్ గా ఉంటది. మరి మూవీ అండ్ స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఎక్సలెంట్. అసలు ఇందులో స్క్రీన్ ప్లే టెన్షన్ మామూలుగా బిల్డ్ చేయదు. ఇక క్లైమాక్స్ అయితే దిమ్మ తిరగడం ఖాయం. మూవీ వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి గురించి షాకింగ్ విషయాలు బయటపడుతూ ఉంటాయి. క్లైమాక్స్ లో అయితే దిమ్మ తిరిగే ట్విస్ట్ పెట్టారు. మెయిన్ లీడ్ గా చేసిన ఎస్తర్ అనే అమ్మాయి యాక్టింగ్ అయితే అదిరిపోద్ది. నాకు ఇందులో ఇంకా నచ్చిందంటే ఈ పాప యాక్టింగ్. ఆమె యాక్టింగ్ అయినా ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆమెకు అసలే డైలాగ్స్ ఉండవు, ఎందుకంటే ఆమె మోగది. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో హిందీలో అండ్ ఇంగ్లీష్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 ఇన్సెప్షన్. హాలీవుడ్ లో 2010లో వచ్చిన ఒక మాస్టర్ పీస్ ఈ మూవీ. ఈ మూవీని అర్థం చేసుకోవడం నాటే ఈజీ. ఆ స్టోరీ అలాంటిది. మరి ఎంతైనా దీన్ని డైరెక్ట్ చేసింది క్రిస్టోఫర్ నోలాన్ కాబట్టి అలాగే ఉంటది మూవీస్. ఇతను ఒక హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్. ఇతనికే ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో అర్థం కావట్లా. ఇన్సెప్షన్ అంటే టైం ట్రావెల్ లాంటిదే కానీ కొంచెం ఇందులో డిఫరెంట్. మనం మన పాస్ట్ కి వెళ్తాం డ్రీమ్ ద్వారా. ఇందులో హీరోకి ఒక టాస్క్ వస్తుంది. దాన్ని డ్రీమ్ లోకి వెళ్ళి ఎలా పూర్తి చేశాడో అనే దాని చుట్టే మూవీ ఉంటది. అర్థం కాలేదా? సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి డ్రీమ్ లోకి వెళ్ళి అతని ఐడియాస్ తెలుసుకోవడం, కొత్త ఐడియాస్ క్రియేట్ చేయడం, డ్రీమ్స్ ని మానిపులేట్ చేయడం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కళల ప్రపంచం అన్నమాట. మీరు ఈ సినిమా చూశాక మూవీ ఇలా కూడా తీయచ్చారా అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్సెస్ లో ఇది రియాలిటీనా లేకపోతే డ్రీమా అని కన్ఫ్యూజ్ గా ఉంటది. అందుకే మూవీ కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఈ మూవీకి డైరెక్ట్ 4 ఆస్కార్స్ వచ్చినాయి. బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. సినిమా చూస్తున్నప్పుడు దిమ్మ తిరగడానికి కారణం అయితే ఇవే. మెయిన్ గా అయితే విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయేలా చేసింది. ఇందులో ఉన్న యాక్షన్ అండ్ ఫైట్స్ కూడా ఫుల్ క్రియేటివిటీగా ఉంటది. ఈ మూవీ తెలుగు ఆడియో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. మూవీ అయితే అసలు మిస్ అవ్వద్దు. నెంబర్ 5 ఇంటర్స్టెల్లార్. ఈ సినిమా ఒక ఎత్తు అయితే ఇందులో ఉన్న ఎమోషన్ ఇంకో ఎత్తు. దీన్ని డైరెక్ట్ చేసింది కూడా క్రిస్టోఫర్ నోలానే. ఇది కూడా నోలాన్ దగ్గర నుంచి వచ్చిన ఒక కత్తి లాంటి మూవీ. ఒక సైంటిస్ట్ ఆర్టిస్ట్ ఇద్దరు కలిసి తీసినట్టుంటది మూవీ. అసలు బ్లాక్ హోల్ ఎలా ఉంటదని తెలియని టైంలోనే బ్లాక్ హోల్ ని చూపించిన మూవీ ఇది. తర్వాత కొన్ని రోజులకి బ్లాక్ రియల్ ఇమేజ్ వచ్చాక సేమ్ ఈ మూవీలో ఉన్నట్టే ఉండడంతో డైరెక్టర్ నోలాన్ విజన్ ఇలా ఉంది ఏంట్రా అని షాక్ అయ్యారు అందరూ. మూవీ మొత్తం సైంటిఫిక్ వేలో వెళ్ళినా కూడా ఎమోషన్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇందులో ఉన్న విజువల్స్ అయితే మామూలుగా ఉండదు. ఆ స్పేస్ లో మెయిన్ గా అయితే హీరోగా చేసిన మాథ్యూ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అసలు. కానీ ఈ మూవీ తెలుగులో అయితే డబ్ చేయలేదు. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో అండ్ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 నైఫ్స్ అవుట్. హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ పీస్ డిటెక్టివ్ థ్రిల్లర్ ఈ మూవీ. ప్లాట్ ఏంటంటే ఒక రిచ్ మిస్టరీ నవలిస్ట్ తన 85th బర్త్డే పార్టీకి అతని ఫ్యామిలీ అంతా వస్తారు. అయితే తర్వాత రోజు తన రూమ్ లో మర్డర్ అయి ఉంటాడు. పోలీసులు సూసైడ్ అని నమ్మినప్పటికీ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఈ కేసులో ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుందనేది మూవీలో చూసేయండి. ఇందులో హైలైట్ అంటే ఆ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మాస్టర్ పీస్ లా ఉంటది. చివరి వరకు మన గెస్ వరకు పని చెప్పేలా అండ్ క్లైమాక్స్ లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటది. చాలా మంది యాక్టర్స్ ఉన్నప్పటికీ జేమ్స్ బాండ్ అయినా, డానియల్ క్రాక్ అండ్ హీరోయిన్ అయినా అనా డి ఆర్మస్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ గా ఉంటది. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో ఉంది.
నెంబర్ 3 పర్ఫెక్ట్ బ్లూ. ఇది ఒక జాపనీస్ యానిమేట్ మూవీ అని తక్కువ అంచనా వేయద్దు. రియల్లీ మామూలుగా లేదు మూవీ. ఒక నార్మల్ కలర్ మూవీ కంటే ఇది డబుల్ థ్రిల్ ఇచ్చింది. ఈ రేంజ్ లో ఒక థ్రిల్లర్ చూడడం, అది కూడా యానిమేట్, ఫస్ట్ టైం ఇది. స్టోరీ అంటే మీమా అనే ఒక లేడీ, ఆమె ఒక సింగర్. తను ఒక యాక్టర్ అవ్వాలి అనుకుంటది. తర్వాత ఒక రోజు ఆమెకు జాపనీస్ మర్డర్ మిస్టరీ టీవీ షోస్ లలో అవకాశం వస్తుంది, అదే వెబ్ సిరీస్ లో. ఇది ఇలా ఉండగా తనని ఎవరో వెబ్ పేజ్ లో ఫాలో అయ్యి తను చేసిన ప్రతి మర్డర్ మిస్టరీ టీవీ షోస్ అవన్నీ అందులో ఎవరో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది ఆమె ఫస్ట్ లో లైట్ తీసుకుంటది, కానీ తర్వాత ఇక్కడే స్టోరీ టర్న్ అవుద్ది. మరి అతను ఎవరు, తర్వాత ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. ఒక యానిమేట్ మూవీ ఈ రేంజ్ లో ఇంత ఎంగేజింగ్ గా ఉంటుందని అసలు అనుకోలేదు భయ్య. ఒక స్టేజ్ లో నేను యానిమేషనల్ మూవీ చూస్తున్నానా లేకపోతే ఒక రియలిస్టిక్ మూవీ చూస్తున్నానా ఫీలింగ్ వచ్చింది. అలా హుక్ చేసింది మూవీ. యానిమేట్ మూవీయే కదా అని డైలాగ్స్ బాగుండదు అనుకున్నారేమో కానీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఆ డైలాగ్స్ వల్ల హ్యూమర్ కూడా జనరేట్ అయింది అక్కడక్కడ. హ్యూమర్, డైలాగ్స్, టెన్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ అన్ని పుక్షలంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్ గా ఉంది. మూవీ వెళ్తుంటే ఒకటేసారి మర్డర్ మిస్టరీ నుంచి సైకలాజికల్ థ్రిల్లర్ వేలో షిఫ్ట్ అవుద్ది. మ్యూజిక్ కూడా టాప్ మచ్ ఉంది. రన్ టైం ఎక్కువ ఉండదు, జస్ట్ 1 hour 30 minutes. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ ఆడియో అండ్ విత్ సబ్ టైటిల్స్ తో ఉంది. కానీ యానిమేట్ మూవీ కదా అని ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, అడల్ట్ సీన్సెస్ ఉన్నాయి. మరి నెంబర్ 2 ద షైనింగ్. ఈ మూవీ అమెరికన్ బెస్ట్ రచయిత అయిన స్టీఫెన్ కింగ్ రాసిన ద షైనింగ్ అనే నవల్ ని బేస్ చేసుకొని తీశారు. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. ప్లాట్ ఏంటంటే జాక్ టోరెన్స్ అనే వ్యక్తి, అతను ఒక వింటర్ కేర్ టేకర్, అంటే శీతాకాలం సంరక్షకుడు. అతను అండ్ అతని ఫ్యామిలీ మొత్తం ఓవర్ లుక్ అనే హోటల్ కి షిఫ్ట్ అవుతారు బికాస్ వింటర్ కష్టాల వల్ల. ఆ హోటల్లో ఏమో కొన్ని సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అండ్ షాకింగ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి అవి ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. మీకు హై ఇవ్వడానికి ఒక స్పాయిలర్. ఇది స్పాయిలర్ కూడా కాదు, మూవీ స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు. బ్రో మాకు స్పాయిలర్ వద్దు, మేము మూవీ చూసి ఎంజాయ్ చేస్తామంటే 10 seconds వీడియో స్కిప్ చేసేయండి. అదేంటంటే సేమ్ వీళ్ళ లెక్కనే గతంలో ఒక ఫ్యామిలీ ఆ హోటల్ కి షిఫ్ట్ అవుతారు. ఒక రోజు ఆ ఫ్యామిలీలో ఒక అతను గొడ్డలితో ఆ ఫ్యామిలీని మొత్తం నరికేస్తాడు పీస్ గా. ఫ్యామిలీని నరికేయడం ఏంట్రా పీస్ గా అని ఇక్కడే హుక్ చేసింది ముందే నాకు ఫస్ట్ లో. ఒరే నీ పెద్ద స్పాయిలర్ చెప్పేసావు కానీ కంగారు పడుతున్నారు కదా, మూవీ స్టార్టింగ్ లోనే ఇది చెప్పేస్తారు భయ్య, కంగారు పడకండి. మీరు థ్రిల్ ఇచ్చే సీన్ నేను ఎందుకు చెప్తాను చెప్పండి. మూవీ స్టార్టింగ్ 20 minutes స్టోరీ బిల్డ్ అవ్వడానికి, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అవ్వడానికి కొంచెం స్లోగా ఉంటది. ఇక తర్వాత మొదలవుద్ది అసలైన సినిమా. నాన్ లియర్ స్క్రీన్ ప్లే తో, సౌండ్ డిజైన్స్ తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అండ్ బిహేవియర్ తో ఇలా మామూలుగా కిక్ ఇవ్వదు మూవీ. మెయిన్ లీడ్ అయిన జాక్ టోరెన్స్ యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. అతని క్యారెక్టర్ అయినా బిహేవియర్ అయినా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక సైకో. ఇంతకంటే ఎక్కువ చెప్పను, స్పాయిలర్స్ అవ్వచ్చు. సెకండ్ హాఫ్ అయితే గ్యాప్ లేకుండా ఫుల్ ఎంగేజ్ చేసి పారేసింది. 1 hour 40 minutes లో లేకపోతే 1 hour 16 minutes రన్ టైమ్ లో అనుకుంటా. ఒక్కసారిగా ఫుల్ హై ఇచ్చింది. ఒక్కసారిగా అన్నమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో ఉంది, కానీ ఒక సీన్ లో ఎరోటిక్ సీన్ ఉంటది, మరి చూసుకోండి. నెంబర్ 1 ఓల్డ్ బాయ్. కొరియన్ మూవీస్ అనేసరికి ఓల్డ్ బాయ్ అనే మూవీ టాప్ లో ఉంటది. ఇందులో హీరో మన లెక్క ఒక సాధారణ మనిషి. అతను కిడ్నాప్ అవుతాడు, మళ్ళీ 15 years తర్వాత రిలీజ్ అవుతాడు. 5 రోజుల్లో ఎవరు ఏంటి అనేది కనిపెట్టాలి. మరి కనిపెట్టాడా లేదా, తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ ఫస్ట్ 20 minutes హుక్ చేసి పారేస్తుంది. ఇక తర్వాత వదలమన్నా వదలరిగా మీరు. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే హీరో క్యారెక్టర్ అండ్ అతని బిహేవియర్, యాక్టింగ్ సూపర్. ప్రతి 5 minutes కి ఒకలాంటి అలర్ట్ అయ్యే సీన్, అంటే హై ఇచ్చే సీన్ అనమాట. ప్రతి 5 minutes కి హై ఇచ్చే సీన్స్ పడితేనే ఉంటది. 2003లో వచ్చిన మూవీ ఇది, ఇప్పటికీ ట్రెండింగే. మూవీ 1988 times లో రన్ అవుద్ది. మూవీ కాన్సన్ట్రేషన్ తో ఇంట్రెస్టింగ్ గా చూడండి, క్లైమాక్స్ లో షాక్ అవుతారు. డెఫినెట్ గా మీకు క్లైమాక్స్ అయితే దిమ్మ తిరగడం ఖాయం. సెకండ్ హాఫ్ లో కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో 5 to 6 minutes ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంటది అది. ఇందులో స్క్రీన్ ప్లే కూడా టాప్ మచ్ ఉంది. మంచి ఎమోషన్ తో కూడిన కొరియన్ వేరే లెవెల్ థ్రిల్లర్ మూవీ. ఫ్యామిలీతో మాత్రం అసలే చూడొద్దు, ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ భయ్య. ఇందులో మీకు నచ్చిన మూవీ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.